ప్రైజ్ ది లార్డ్. అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నానండి. అందరు ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రతిరోజు వాక్యం విని బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం. ఎంతో ప్రయాసపడి చేస్తున్న ఈ యొక్క అనుదిన వాగ్దానము వ్యర్థంగా పోవట్లేదని, ఒక్కరైనా కూడా ఆదరించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. ఈరోజు వాక్య భాగాన్ని ఆలస్యం చేయకుండా చూద్దాము. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 18వ వచనం. సామ్ చాప్టర్ 94 వర్స్ 18. నా కాలు జారునని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. భక్తుడు అంటున్నాడు, ఎప్పుడైతే నేను పడిపోతున్నాను, ఎప్పుడైతే నా స్థితిగతులన్నీ మారిపోతున్నాయి, ఎప్పుడైతే నేను అనేక సమస్యలు చిక్కుబడబోతున్నాను అనే టైం కంట ఏమవుతున్నాడట, పడిపోకుండా రక్షించబడతా ఉన్నాడంట. ప్రైజ్ లార్డ్. ఈరోజు నీ మాటలు వింటున్న సహోదరుడా, నువ్వు కూడా ఈ రోజున పడిపోయే స్థితిలో ఉన్నావేమో. నువ్వు చేస్తున్న ఉద్యోగంలోనూ, నీ యొక్క వ్యాపారంలోనూ, నీ యొక్క పరిచర్యల్లోనూ, లేదా నీ కుటుంబంలోనూ, లేదా నువ్వు ఉంటున్న ప్రాంతంలోనూ నిన్ను పడివేసే వాళ్ళు ఉన్నారేమో. నీ శత్రువులు నీ పతనాన్ని కోరుకుంటూ ఉన్నారేమో. నీ విరోధులు నీ కుటుంబాన్ని ఏదో ఒక విధంగా చెల్లాచెదురు చెయ్యాలని ఆలోచన చేస్తూ ఉన్నారేమో. నువ్వు భయపడకు, నువ్వు బాధపడకు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు చూచుచున్న దేవుడు. ప్రైజ్ లార్డ్. నా యేసయ్య ఎలాంటి దేవుడు అంటండి, చూస్తున్న దేవుడు. ఆయన చూస్తూ ఊరుకోడు కదా, నేను ఖచ్చితంగా ఆయన నిలవబెడతాడు. అందుకే అంటాడు, నేను కాలు జారునని నేను అనుకొనగా ప్రభువా నీ కృప నన్ను బలపరచుచున్నది. అంటే నువ్వు పడిపోకుండా మరలా నువ్వు పుంజుకొనగలిగిన శక్తి దేవుడు నీకు ఇస్తా ఉన్నాడట. ప్రైజ్ లార్డ్. కొన్నిసార్లు మనం తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటాం కదా. తెలిసి చేస్తే తప్పవుద్ది, కానీ తెలియక చేసినప్పుడు అదేమవుద్ది, పొరపాటే అవుద్ది. ఆ పొరపాటుల సమయంలో మనకు రావాల్సిన నష్టం కావచ్చు అండి, మనకు రావాల్సిన హాని కావచ్చు, మనం అనుభవించాల్సిన శిక్ష కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని ద్వారా వస్తున్న ప్రతికూల పరిస్థితుల నుంచి మన దేవుడు మనల్ని రక్షిస్తాడు. దానిలో పడకుండా, ఆ ట్రాప్లో పడకుండా మన దేవుడు మనల్ని ఏం చేస్తాడు, కాపాడుతాడు. ఎలా కాపాడుతాడు? మనం చేసిన మంచి పనుల వల్ల కాదు, మన యొక్క నీతిని బట్టి కాదు. ఎందుకంటే లేఖనాలు సెలవిస్తున్నాయి, మన యొక్క నీతి క్రియలు మురికి గుడ్డలతో సమానము అని. ప్రైజ్ లార్డ్. కేవలము ఆయన కృప వల్ల మనం బలపడుతున్నాం. ఈరోజు నువ్వు ఎటువంటి బలహీనతతో ఉన్నా, ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఎటువంటి కాలు జారే పరిస్థితుల్లో ఉన్నా, ఒక్కసారి నువ్వు దేవుని వైపు చూడు. ఆయన కృప మాత్రమే నేను రక్షించగలదు. ఈ లోకంలో నువ్వు నేరస్తుడివే, ఈ లోకంలో నువ్వు తప్పు చేసిన వ్యక్తివే. ఎందుకంటే నువ్వు కాలు జారే పని చేసావు. ఎప్పుడు ఈ మాట వాడతామండి? కాలు జారాము అనే మాట ఎప్పుడు వాడతామండి? మనందరికీ బాగా తెలుసు కదా. ఏదైనా తప్పు చేసి లేదా చేయకూడని పని చేసినప్పుడు కాలు జారింది అంటారు, అంటే చేయకూడని తప్పు చేసినప్పుడు. అలాంటప్పుడు ఈ లోకం అంతా కూడా నిన్ను నిందించడానికి సిద్ధంగా ఉంటారు. ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా నువ్వు మాట్లాడకుండా ఉండాల్సింది, అక్కడ నువ్వు సంతకం పెట్టకుండా ఉండాల్సింది, ఆ పనిలోకి వెళ్ళకుండా ఉండాల్సింది, ఆ వ్యక్తితో మాట్లాడకుండా ఉండాల్సింది, రకరకాలుగా చెప్తారు. కానీ వాళ్ళు నిన్ను నిర్దోషి అని మాత్రం ప్రకటించరు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఆయన కృప ద్వారా నిన్ను బలపరిచి ఆయన నిన్ను రక్షించబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి ధైర్యముగా ఉండు. నీకు సహాయం చేయగలిగిన, నిన్ను కాపాడగలిగిన, నీ బ్రతుకును మార్చగలిగిన, నీ కుటుంబాన్ని కట్టగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. విశ్వాసంతో ఉండు. దేవుని కృప నిన్ను తప్పకుండా బలపరుస్తుంది. మే గాడ్ బ్లెస్ యు ఆల్. షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థనలో ఏకీభవించండి. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా, మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మనందరి హృదయములో ఫలింప చేయనుగాక. ఈ సమయంలో మీ అందరి కొరకు ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రభా. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడై ఉన్న దేవుడు తండ్రి, నిత్యము వేవేల దూతల చేత ప్రతిగానములు అందుకుంటున్న తండ్రి నీకు స్తోత్రములయ్యా. అయా ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకిస్తున్న దేవుడవు తండ్రి. అయా వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న కష్టాలు, వారికి ఉన్న ఇరుకులు, వారికి ఉన్న ఇబ్బందులు అన్ని చూస్తున్న దేవుడవయ్యా. దుఃఖముతో, వేదనతో, శ్రమలో ఎందరైతే బిడ్డలు నలిగిపోతున్నారో ప్రభా, అయా విరిగి నలిగిన హృదయము గల వారికి తండ్రి మీరు సమీపముగా ఉండే దేవుడవు తండ్రి. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడవయ్యా. మీ గాయములు కట్టువాడవు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవయ్యా. తల్లివై తండ్రివై ఆదరించే ప్రభుడవు తండ్రి. నీవు తప్ప తండ్రి మాకెవరు లేరు నా ప్రభా. మా ప్రార్థన ఆలకించు వాడవు, సమస్తమును సృష్టించిన దేవుడవు తండ్రి. మీకు వందనములయ్యా. అనారోగ్యముతో బాధపడుతూ మంచాన పడి ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు ముట్టండి అయా. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. ఆ యొక్క తండ్రి మెడిసిన్ కాదు నా ప్రభా, మీ కృప చేత వారిని ముట్టండి. మీ యొక్క కృప చేత వారిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. మీరు వారిని తాకండి ప్రభా. మీ నామములో శక్తి ఉంది, మీ నామములో బలం ఉంది ప్రభా. మీ నామములో ప్రార్థిస్తుండగా ప్రభా ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అవును ప్రభా, మీ అమూల్యమైనటువంటి రక్తాన్ని ప్రతి బిడ్డ పైన ప్రోక్షించండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాము దేవా. స్వస్థపరిచే దేవుడవు నీవే తండ్రి. అయా మరి బిడ్డలకున్న ఆ యొక్క దీర్ఘకాలిక రోగముల నుండి విడుదల దయచేయండి. ఆ బలహీనతలు కొట్టివేయండి, శారీరక రుగ్మతలను తీసివేయండి అయా. చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ప్రభు మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తములో వారిని తండ్రి అయా కడిగి పరిశుద్ధపరిచి వారికి ఉన్న అనారోగ్య సమస్యను కొట్టివేయమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా ఆర్థిక పరంగా ఎందరైతే బిడ్డలు ప్రభా నష్టాలలో ఉన్నారో ప్రభా, అయా నష్టాన్ని లాభకరంగా మార్చండి. ఆర్థిక పరమైన ఇబ్బందులను కొట్టివేయండి. వారిని తండ్రి సమృద్ధితో నింపమని వేడుకుంటున్నాం అయా. నిన్ను నమ్మిన వారిని ఏనాడు విడిచిపెట్టని దేవుడో ప్రభా, ఏనాడు తండ్రి విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడో తండ్రి. ప్రతి బిడ్డను తండ్రి మీరు అద్భుత రీతిగా పోషిస్తున్న విధానమును బట్టి వందనములయ్యా. మీ కృపలేంది మేము బ్రతకలేమయ్యా, మీ కనికరము లేని మేము బ్రతకలేము తండ్రి. అవును దేవా, నీ బిడ్డలైన వారి పట్ల నీవు చూపే కనికరమును గొప్పది నా ప్రభువా. అయ్యా ఎంత గొప్ప దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చండి అయ్యా. ఈ రోజు అంతటిని వారికి ఆశీర్వాదకరంగా ఉంచండి అయ్యా. ఏ పనులైతే చేస్తున్నారో ఆ పనులలో లాభాన్ని దయచేయండి నా ప్రభువా. అయ్యా ఎటువంటి కష్టం అయితే వారు పడుతున్నారో ఆ కష్టంలో తగిన ప్రతిఫలాన్ని దయచేయండి దేవా. అదే విధంగా నా ప్రభువా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. ఆ ప్రయాణం అంతటిని తండ్రి మీ కాపుదలలో అయా జరిగించమని వేడుకుంటున్నాము దేవా. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి అయ్యా. యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదంటున్నాడయ్యా భక్తుడు. అట్టి విధంగా ప్రతి ఒక్కరూ నమ్మి ప్రభా విశ్వసించేటువంటి భాగ్యాన్ని దయచేయండి అయ్యా. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభా దుఃఖముతో ఉన్నారో వారి దుఃఖమును కొట్టివేయండి. అవమానింపబడుతున్నారో అవమానాలను ఆశీర్వాదకరంగా మార్చండి. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేయండి అయ్యా. ఎవరైతే బిడ్డలను చూసి నవ్వుతున్నారో అయ్యా ఆ నవ్వును తీసివేసిన ప్రభు నా తండ్రి అయ్యా వారికి తండ్రి మీరే ఘనతను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మీరు కృప చూపించండి నా తండ్రి, కనికరము చూపించండి అయ్యా. మీ మేలులతో ప్రతి బిడ్డ హృదయాన్ని తృప్తిపరచండి. యవన బిడ్డల చుట్టూ మీ కంచెను కాపుదలు దయచేయండి. చిన్న బిడ్డల చుట్టూ మీ కంచెను దయచేయండి. అదే విధంగా నా ప్రభా అయ్యా మిమ్మల్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు అంటున్నావు ప్రభా. అట్టి రీతిగా ప్రతి బిడ్డను తండ్రి మీ కృప చేత జ్ఞాపకం చేసుకోమని నా దేవా. అయ్యా ఈ రోజంతటిని వారికి ఆశీర్వాదకరంగా ఉంచమని, మేలులతో వారి హృదయాన్ని తృప్తిపరచమని, వారు అడుగుతున్న ప్రతి ఒక్క తండ్రి అయా మొరను మీరు ఆలకించమని, వారి మనవులను తండ్రి మీరు తండ్రి నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నా తండ్రి. ఈ రోజంతటిని తండ్రి మీ యొక్క తండ్రి మెండైన దీవెనలు వారి పైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.
మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.